సో ఓవరాల్గా ఈ క్యారెక్టర్స్ ఈ ఎపిసోడ్స్ ఏవైతే మనం ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోలేనివి, ఫర్ ఎగ్జాంపుల్ బిగమి, ఇద్దరు భార్యలు ఉండే దేవుళ్ళు కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ పురాణాలు చదవకూడదు అంటారా మీరు, లేకపోతే చదివినా ప్రశ్నించండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు దానికి ఒక గాడ్లీనెస్ ఇవ్వటం కరెక్ట్ కాదన్న. లుక్అప్ చేసి ఇలాగా ఒక గౌరవంతో చూడటం. మీరు ఏదో ఒక ఫోక్లోర్ కథలాగా విన్నారా, లేకపోతే చందమామలో కథ వచ్చిందా అనేది వేరు. మీకు మారల్ సింబల్స్ కింద ఉన్న పురాణ పురుషులు వెనకాల కథలు ఇవా అన్నప్పుడు ఏ మారల్ దాంట్లోంచి తీసుకుంటారు. ఉదాహరణకి అది రాముడు మంచివాడు, ఎక్కువ ఎందుకు మంచివాడు ఎంతవరకు అర్థం కాదు. రాముడు ఇప్పుడు శూర్పణఖ అని ఒక స్త్రీ తను కోరి వచ్చింది, ముక్కు కోసేది. అది అంటే అందవికారం అంటే అంతకుముందు అందంగా ఉండాలి కదా, ముక్కు కోస్తే ఏమవుతుంది, లేకపోతే అంతకుముందే అందవికారంగా ఉంటే ముక్కు కోసిన మాత్రం మళ్ళీ ఇంకా పెరగదు వికారం. సో మనం ఈవ్టీజ్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని ఇలా అంటున్నాం అంటే మన సమాజంలో ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ని కూడా లా ప్రకారం గౌరవంగా చూడాలి, మనం కించపరిచి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అయ్యారో ఆ కారణాలు ఏదో రకరకాలు ఉంటాయి. సో ఒక స్త్రీని తన కంటి ముందు ముక్కు కోస్తామంటే చూస్తే అది మంచి బలుడు ఇంటి దాంట్లో ముందు రాగానే కోసేలేదు, ఫస్ట్ ఏం చేసింది చెప్పండి. వెళ్ళమన్నాడు. అప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి, నేను కలవనన్నాను, మళ్ళీ వచ్చింది కలనంటే ముక్కు కోసేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు మీకు చట్టపరంగా అది కాదు, ఎథికల్ అంటున్నా. మీ చట్టం పక్కన పెట్టండి, ఎథికల్గా కేవలం ఒక హ్యూమన్ యాంగిల్లో ఒక అమ్మాయిలో వస్తే ముక్కు కోసేస్తారా అంటున్నా. మీరు చెప్పండి. నేను కోయను ఎవ్వరూ కోయరు. మీరు రాముడు తప్ప నాకు తెలిసి రాముడు ఆర్డర్ మీద లక్ష్మణుడు తప్పితే ఎవ్వరూ కోయరు. తాలిబాన్కి వస్తారు కాబట్టి రాముడు మరి తాలిబాన్ లా అది కాదు నేను అడుగుతున్నా, అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. నేను పెట్టిన ట్వీట్స్లో కూడా ఈ రెండిటికి నాకు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదని పెట్టింది.